క్షీణిస్తున్నటువంటి శక్తి, మనం ఎదుగుతున్నటువంటి శక్తి. కానీ ఈరోజు అమెరికాకి ప్రత్యామ్నాయం కావాలంటే కనుక ఉన్నట్టు మేజర్ బ్లాక్స్ మనం ఇగ్నోర్ చేయలేం. మేజర్ బ్లాక్ అమెరికన్ బ్లాక్, తర్వాత యూరోపియన్ యూనియన్ బ్లాక్, తర్వాత మనకు చైనీస్ బ్లాక్, దెన్ మనకు ఆఫ్రికా, దెన్ మనకు సౌత్ ఈస్ట్ ఏషియా, ఇలా 4-5 బ్లాక్స్ ఉన్నాయి. ఈ బ్లాక్స్తో మనం సంబంధం పెట్టుకోవాల్సిందే. మనకు ప్రత్యామ్నాయాలు కావాలంటే మనం పెట్టుకోక తప్పదు. అందుకని యూరోపియన్ మనకు క్రూషియల్. కానీ స్పష్టమైన మెసేజ్ వాళ్ళకి ఇచ్చాం, మీరు మాకు మారల్ లెక్చర్స్ ఇవ్వకండి, నీతి పాఠాలు మాకు చెప్పకండి, మాతోటి సరి సమానంగా ఒక మైత్రితోటి మీరు వచ్చి మాతో డీల్ చేసుకున్నారా, మేము మీతో పనిచేస్తాం. మాకు లెక్చర్ ఇస్తే మేము యాక్సెప్ట్ చేయము. అందుకనే పోలాండ్ ఫారెన్ మినిస్టర్ని వాయించి వదిలిపెట్టారు కదా జయశంకర్ గారు. పాకిస్తాన్కి సపోర్ట్ చేశారు వీళ్ళు. గతంలో కూడా 47లో కూడా సపోర్ట్ చేశారు వీళ్ళు. చాలా వాళ్ళకి చరిత్ర ఉంది, మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ సపోర్ట్ చేసిన చరిత్ర వాళ్ళకి ఉంది. పోలాండ్ చాలా ఉంది. మన కూడా ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా పరోక్షంగా వాళ్ళకి సపోర్ట్ చేశారు పాకిస్తాన్కి. అందుకనే ఆయనకు మన జయశంకర్ గారు ఏం చెప్పారంటే, మీరు ఇటువంటి టెర్రరిస్ట్ కార్యకలాపాలు మా చుట్టుపక్కల ఉన్న దానికి మీరు సమర్థన ఇస్తే కనుక ముందర అది మానుకున్న తర్వాత మనం పెద్ద వాణిజ్యం చేసుకోవచ్చు అని ఓపెన్గా చెప్పారు. మన ప్రెస్, ఎన్డీటీవీ వీళ్ళందరూ ప్రశ్న అడిగేసరికి దాని నుంచి వెళ్ళిపోయాను, ప్రెస్ కాన్ఫరెన్స్ వెళ్ళిపోయాను. సో ఈరోజు యూరోప్ని ఎక్స్పోజ్ చేస్తున్నాం. అలాగే మన జయశంకర్ గారు, మేము వారంలో కొనేటువంటి రష్యా నుంచి కొనేటువంటి ఆయిల్ మీరు ఒక పూటలో కొంటున్నారు, మీరు మాకేం లెక్చర్ ఇస్తున్నారు.